వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం అనే నవల పార్ట్ 2కి స్వాగతం. సూర్యాస్తమయం అవుతోంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్స్ ఉన్నాయి. వాటితో దూరంగా బోటులో ఉన్న తన ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గరగా వెళ్తోంది. చందు హాయ్, అందులో ఉన్నవాళ్ళు చెయ్యి ఊపారు. హాయ్, కుడి చేత్తో బైనాక్యులర్స్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దువ్వుకున్న తీరు, నెయిల్ పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టుగా ఉంది. రజని, నువ్వు వాళ్లతో వెళ్ళమంటే వెళ్ళలేదు, చూడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తోంది. నీరెండలో చందు ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతోంది. అది చూడడానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తోంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడటంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెరీన్ షర్ట్ గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తోంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బావుండునని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికి 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తటపటాయించినట్టు చూసింది. తర్వాత చందు చేతి మీద చెయ్యి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పకిస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నువ్వే కావాలి. ఏంటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ల నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడు నీ చుట్టూ 10 మంది ఉంటారు, సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతోన్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రవ్వంత కూడా చెలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్స్లో దూరంగా ఆకాశంలో ఎగురుతోన్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేరులో కానీ ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖానికి చేటన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియజేయడానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్ళికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారని శుభలేఖిస్తేనే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నారు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లుంటారు. నౌకర్లు సొంత మనుషులు అవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించటంలోనూ ఉంది. భార్య పిల్లలు మాత్రం మనవాళ్ళ, మనం అనుకోకపోతే. నీకు పిల్లా జల్ల అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవ్వరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తోంది.
ఎప్పుడు నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దవాడయ్యాక ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. ఒంటరిగానే ఉంటాను నేను. ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయం లేదు. నాకెవరూ అవసరమూ లేదు. రజని ముఖం వెలవెలబోయింది. సారీ డియర్, నువ్వింకేదైనా అడిగుంటే నీ కోరిక తప్పకుండా తీర్చేవాడిని. రజని అతని చెయ్యి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చెయ్యి చేస్తుంటే అది పెళ్లి కోసమని మీరనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయ్యుండేవి. రజని చరచర వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తుబూట్లు వేసుకుని విసవిస వెళ్ళిపోతున్న రజనీని క్షణంసేపు బైనాక్యులర్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ల దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరకొచ్చింది. అందులోంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్. చందు బోట్లోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్లతో తిరిగొచ్చావు. నీతో కలిసి తిరగలేదు కదా, వస్తాను. ఇంతలో దూరంగా కార్ డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ చేసిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. రజని వెళ్ళిపోతుందేంటి? తలనొప్పిగా ఉందిట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయింది అనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లల్లో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తోన్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ అంటూ కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తల ఊపాడు. చందు, నీకు ఎలాంటి భార్య కావాలి? కావ్యనాయిక లాంటిదై ఉండాలి. అంటే? పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతూళ్ల లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం కోమలిది కత్తిరించిన జుట్టు. డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అది కాకుండా ముఖానికి కళ్ళజోడుంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాల్లో, కల్పనల్లోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు ఈ జన్మలో పెళ్ళవదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్ళిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. అదేంటి, ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చనప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవ్వరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పమే మరి. చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చక్కిలి గింతలు పెట్టినట్లుగా నీళ్లు కూడా అలల్లా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి. ఎంతసేపు మీ ఆడపిల్లలకి పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా స్వేచ్ఛగా బతకడం చేత కదా? పంజరంలో పక్షుల్లాగా మాటిమాటికి ఆ బందిఖానాయే బాగుందనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయిగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతివాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తోంది. ఇతను స్వేచ్ఛగా తిరగడానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంతగా భయపడుతున్నాడు అనుకుంది. అతన్ని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బు గల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళెందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తోన్న ఒక్క అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవడం విచిత్రమే. చందు చూడడానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు కానీ అంతరాంతరాల్లో అతను చాలా తెలివైనవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్న ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా ఉంది.
విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. 4 కుటుంబాలు కాపురం ఉంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా రెండో వాటా వాడికి వినిపిస్తుంది. ఆఖరి వాటాలో 14 సంవత్సరాల కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని పసుపు నీలం రంగుల కలయికలతో వైర్ బ్యాగ్ని చకచకా అల్లుతోంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీధివైపు మాటిమాటికి చూస్తున్న ఆ అమ్మాయి మూలుగు వినిపించగానే మంచం వైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడే పడేసి లేచి వచ్చింది. రవి, రవి, భుజం తట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకుని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. గిరిజక్క అంటూ దీనంగా చూశాడు. ఏమిట్రా? ఏమిటోగా ఉంది, చాలా భయం వేస్తోంది చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచం మీద కూర్చుంది. రవి ముఖం నిండా చెమటలు అలముకున్నాయి. మళ్ళీ గుండె నొప్పిగా ఉందా? తల మీద చెయ్యి వేస్తూ అడిగింది. అవునన్నట్టు తలూపాడతను. గిరిజ లేచి వెళ్ళి అల్మెరాలో ఉన్న టాబ్లెట్ తీసి మంచినీళ్లు పట్టుకుని వచ్చింది. తమ్ముణ్ణి లేపి కూర్చోపెట్టి టాబ్లెట్ మింగించి మంచినీళ్లు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకొచ్చింది. తమ్ముడి తలని ఒళ్ళోకి తీసుకుని మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్టుగా ముఖం ప్రశాంతంగా అయ్యింది. పోస్ట్ వచ్చిందా అక్క? నీరసంగా అడిగాడు. లేదురా, ఇవాళ ఎందుకో ఆలస్యం అయింది. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో. నేను అన్నం తిన్నప్పటి నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చొని చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎంత డబ్బొచ్చింది? 434 రూపాయలు. పాలిపోయిన రవి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా, ప్రకటనలు చదవగానే దానం చేసే తీరుబాటు శ్రద్ధ ఎవరికి ఉంటాయక్క అని. అలా అనుకురా. ఏమిటో నాకైతే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది. అదంతా ఒట్టి భ్రమక్క. మధు వచ్చెళ్ళాడా? లేదు, ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా, అక్కడి నుంచి ఇంకా రాలేదేమో. రవి గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. అక్క, మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ, మనం అడగకుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మగారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ, నీకు మీ అక్కకి పని పాట లేదా, ఇళ్ళు పట్టుకుని తిరుగుతారు అంది. మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది అని చెప్పానో లేదో, కళ్ళెర్ర చేస్తూ నా మీదకొచ్చింది. మా వాడికి మీ ఇంటి చుట్టూ తిరగడమేనా, ఇంకేం పని లేదా? పోపో, ఇంకెప్పుడు ఇలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటి మాటికి వాడి కోసం కబురు చేయొద్దన్నానని చెప్పు అని అరిచింది. బాబోయ్, ఆవిడ్ని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా. నాన్న బతుకున్నప్పుడు ఆవిడ మన ఇంటికి అన్నగారు అంటూ ఎలా వచ్చేది, నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది. రవి, నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో. గిరిజ తమ్ముడు తల మీద చెయ్యి వేసి నిమిరింది. మెల్లగా విసురుతూ ఉండగా రవికి చెమటలు తగ్గాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృషిస్తోందని వాడిని చూడగానే ఇట్టే తెలిసిపోతోంది. బొగ్గలు పీక్కుపోయాయి, షర్టు వదులైంది, పెదవులు ఎండినట్లుగా పగిలి బీటలు వారాయి. గిరిజ చిక్కిన తమ్ముడి చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాచింది. ఈ మాయదారి రోగం వీడికేందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే ఎలా? గిరిజ గుండెలు ఉండ చుట్టినట్టయ్యాయి. అసలే 2 సంవత్సరాల క్రితం తండ్రి కామెర్లకు గురై మరణించటంతో తన జీవితం చీకటైపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశాదీపంలాగా అయ్యాడు. తండ్రి పోయినా సరే ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బతుకుతున్నారు. భగవంతుడికి తన మీద ఎందుకంత కసి? వీడిని కూడా దక్కనీయను అని బెదిరిస్తున్నాడా? గిరిజ తమ్ముడి ముఖం కేసి తదేకంగా చూస్తోంది. తండ్రిపోయిన తర్వాత కొద్ది కాలానికి రవి అలసటగా నీరసంగా ఉంటోందంటుంటే తమ తండ్రిపోయిన బెంబేలుతనం అనుకుంది. స్కూల్లో ఎప్పుడూ అన్నిట్లోనూ వాడే ఫస్ట్. అలాంటిది ఆటల్లో పాల్గొనడం మానేశాడు.
ఎందుకురా అంటే, నాకేమిటో అలసటగా అనిపిస్తోంది అక్కయ్య అనేవాడు. తిండి సరిలేక నీరసపడ్డాడేమో అనుకుంది. తండ్రి పోగానే ఏవో కాస్త డబ్బు ముట్ట చెప్పారంతే. అది కాస్త ఆయన దహన క్రియలకి దినవారాలకి సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే సేటుని ఏదైనా సాయం చెయ్యమని అడిగింది. ఆయన ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి రవిని చదువు మాన్పించి తన కొట్లో లెక్కలు రాయడానికి పెట్టమని సలహా ఇచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్ది రోజులు కష్టపడితే తను వాడు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు అనుకుంది. మధుమూర్తి కూడా రవిని చదువు మానిపించొద్దని సలహా ఇచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి వైరు బ్యాగులు అమ్మి టైపు చేసి తృణమో పణమో సంపాదిస్తూనే ఉంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది. ఆ రోజు పక్కింటి సీతారామయ్య గారికి కాగితాలు టైప్ చేసి పెట్టి వచ్చింది. గిరిజ వచ్చేసరికి రవి ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో రవి ఇంట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఎరా స్కూల్కి వెళ్ళలేదా అంది. లేదక్కా అన్నాడు. ఎందుకని? రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. ఈ వారంలో నువ్వు స్కూల్ మానేయడం ఇది 3వ సారి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు స్కూల్ ఎగ్గొట్టి క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే తినడానికి నాన్న మనకి సంపాదించి ఇచ్చి వెళ్ళాడు అనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తవుతుందా అని నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. దిండులో తలదూర్చుకుని పడుకున్న రవి ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బ్యాగ్ తీసి పట్టుకుని వచ్చింది. లేచి స్కూల్కి వెళ్ళు, వెళ్తావా లేదా? రవి దిండులోంచి తలెత్తి దీనంగా చూశాడు. అంత దూరం నేను నడవలేనక్క. ఎంత దూరం? ఈరోజు మీ స్కూల్ హఠాత్తుగా దూరం పెరిగిందా? లేచి వెళ్ళు. అక్క అంటూ రవి ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకు ఇంకేం చెప్పకు, మాట్లాడకుండా వెళ్ళు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇంకోసారి ఎప్పుడైనా అలా స్కూల్ మానేశావంటే నేను నీతో మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను, తెలిసిందా? రవి మాట్లాడకుండా పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వెయ్యకపోతే రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి కూడా చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో, చదువు పాడు చేసుకుంటాడేమోనని వేదనగా ఉంది. కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళడం చూస్తూనే ఉంది. రవి కొంత దూరం నడిచి వెళ్ళి వీధి చివర ఒక రాయి ఉంటే బ్యాగు పెట్టుకుని దాని మీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లోంచి తను పంపింది, కానీ బయట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపు వేసి గబగబా బయటకొచ్చింది. కానీ అప్పటికే రవి రాయి మీద నుంచి లేచి మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనక నుండి చూస్తే నడక నిదానంగా అయిష్టంగా వెళ్ళలేక వెళుతున్నట్టుగా ఉంది. ఆసారి మార్కుల రిపోర్ట్ వచ్చింది. రవికి అన్నిటిలో తక్కువ మార్కులు వచ్చాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. 4 రోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్ రవి 4 రోజుల నుండి స్కూల్కే రావటం లేదని చెప్పగా విని నిశ్చేష్టురాలయ్యింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగు తీసి ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురు మాట్లాడనూ లేదు. ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వీడేమిటి ఇలా చేస్తున్నాడు అంది. మధు గిరిజని అనునయించాడు. నువ్వు కంగారు పడకు, అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. రవి మధుకి చెప్పాడు. నేను నడవలేకపోతున్నాను, ఊరికే ఆయాసం వస్తోంది. స్కూల్లో బోలెడు మెట్లు ఎక్కి దిగాలి. అక్కకి ఇది చెప్పినా అర్థం కాదు. మధు రవిని పరీక్షగా చూశాడు. అతను చిక్కిపోయి మెడ దగ్గర ఎముక బాగా కనపడుతోంది. నీకు ఒంట్లో బాగుండటం లేదా రవి అని అడిగాడు. నాకు తెలీదు, ఆయాసం తప్ప ఇంకే ఇబ్బంది లేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పద అన్నాడు. మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఎక్స్రేలు అవి తీయించమని రాసిచ్చాడు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇదే గొడవ అంటూ విసుక్కుంది గిరిజ. రవికి ఎక్స్రేలు తీయించారు. ఆ రోజు మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావడానికి వెళ్ళాడు. గిరిజ సీతారామయ్య గారి కాగితాలు టైప్ చేస్తోంది. ఆయన వకీలు. గిరిజ తండ్రి మీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ ఇచ్చి టైప్ చేసి పెట్టే పని అప్పగించారు. నెల జీతం ఇస్తారాయన.
గిరిజ కాగితాలు ఇంట్లో టైప్ చేసి తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకెళ్లే లోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు టైప్ చేస్తూ కూర్చుంటుంది. ఆ రోజు కూడా చాలా వర్క్ ఉంది. గిరిజ టైప్ చేయటం ముగించి కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మారాలో ఉన్న గడియారం వంక చూసింది. 8 గంటలవుతోంది. మధు, రవి ఇంకా రానేలేదు. ఇంతసేపు చేశారేమిటి అనుకుంది. ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి, అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు ఉన్న కవర్ ఉంది. మధు కూడా లోపలికి రాగా, డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగింది. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. గిరిజ మధుకి మంచినీళ్లు తెచ్చి అందిస్తూ, రవి, సీతారామయ్య గారికి టైప్రైటర్ కావాలట, తీసుకెళ్ళి ఇచ్చిరా అంటూ పురమాయించింది. రవి టైప్రైటర్ వైపు వెళ్ళబోతున్నాడు. గిరిజ, వద్దు వద్దు, రవికి బరువు పనులేం చెప్పకు. మధుమూర్తి గభాలన వారించాడు. రవిని వీలైనంత విశ్రాంతిగా ఉండని అన్నాడు. గిరిజ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ ఏమన్నాడు అంది. చెబుతానుగా, ముందు మొదట రవికి అన్నం పెట్టు, తిని పడుకుంటాడు అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం వడ్డించింది. రవి తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. గిరిజ, ఇలారా అంటూ మధుమూర్తి పిలిచాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ. ఎందుకలా అడుగుతున్నావు? నీ ధైర్యం ఎంతుందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అంటే? మధుమూర్తి చెప్పాడు. రవికి హార్ట్కి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి తరచుగా ఆయాసం వస్తోంది. చాలా విశ్రాంతిగా ఉండనివ్వాలి. ఆపరేషన్ చేస్తే రవికి ఏం పర్వాలేదు. చేయించకపోతే మాత్రం ప్రమాదమే. ఎక్కువ కాలం బ్రతకడు. గిరిజ అరవబోయింది. మధుమూర్తి చప్పున నోరు మూశాడు. రవి వింటాడు, జాగ్రత్త, బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. మనం వీలైనంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరిపోతుంది. డబ్బెంత అవుతుందిట? సుమారుగా 4,000. 4,000? గిరిజ కళ్ళు పత్తికాయలయ్యాయి. 4,000! కోమటి దుకాణంలో 400 అప్పు తీర్చలేక వాడి చేత నానా మాటలు అనిపించుకుంటోంది. అయితే అందుకేనన్నమాట వాడు స్కూల్కి వెళ్ళలేకపోయింది. పాపిష్టిదాన్ని. వాడి ఒంట్లో సుస్తీగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను, చివరికి కొట్టాను కూడా. గిరిజ అదంతా గుర్తుకొచ్చి ఆడవసాగింది. గిరిజ, నీకు ఇది విషయం అని తెలియదు కదా. జరిగిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి, అది ముఖ్యం ముందు. అంత డబ్బు ఎవరిస్తారు మధు? బేలగా చూసింది. నువ్వు సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మధు, మాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మధు కళ్ళు చెమర్చాయి. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలీదు. నా సాయశక్తులా నీకు సాయం చేస్తాను గిరిజ. ధైర్యంగా ఉండు నువ్వు. మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి అయ్యింది. గిరిజ మంచం మీద అలాగే కూర్చుంది. కంటి మీదకి కునుకు రావడం లేదు. మాటి మాటికి కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి. వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు? గిరిజకి ఏడుపు వచ్చేసింది. ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు? ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. సుమారు 4,000 ఖర్చు అవుతుంది. రాయవెల్లూరులో కానీ ఢిల్లీలో కానీ చేస్తారు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు తను కనుక్కుంటానన్నాడు. 4,000 ఎక్కడి నుండి తేవడం? ఎక్కడి నుంచైనా సరే పుట్టించి తీరాలి. లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకు అప్పచెప్పినట్టే అవుతుంది. మంచం మీద రవి శరీరం చైతన్యరహితంగా కనిపించినట్టయింది. గిరిజ ఊహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనా సరే 4,000 సంపాదించాలి. ఆ మహమ్మారి లాంటి వ్యాధి నుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. నీ ధైర్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు అన్న మధు మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గడానికి దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు నుంచి గిరిజ 4,000 కూడబెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు, పడని తాపత్రయము లేదు. మొదట సీతారామయ్య గారిని వెళ్ళి ఎక్కడైనా అప్పిప్పించమని అడిగింది. 4,000? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరిస్తారు? నువ్వెలా తీర్చగలవు అనే నమ్మకం మీద ఇస్తారు అన్నాడు. గిరిజ సమాధానం చెప్పలేకపోయింది.
ఆయన అతి కష్టం మీద 400 ఇచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే మరో 200 రూపాయలు అయ్యాయి. పోగు చేసిన ఆ డబ్బు కూడా నిలవడం లేదు. రవికి మందులకి టానిక్లకి కరిగిపోతూనే ఉంది. గిరిజ అతి కష్టం మీద 6 నెలలకి 500 రూపాయలు కూడబెట్టగలిగింది. గిరిజ తాపత్రయం చూస్తూ ఉంటే మధుమూర్తికి ఎంతో జాలేస్తోంది. గిరిజ, నాకు ఉద్యోగం దొరికితే ఎంత బాగుంటుందో కదా అనేవాడు. అతను బిఏ పాస్ అయ్యి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. మధుమూర్తి చెల్లెలు లక్ష్మి, గిరిజ ఇద్దరు స్నేహితురాళ్ళు. లక్ష్మికి పెళ్ళై 4 ఏళ్ళయ్యింది. 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా లక్ష్మికి చెప్పటం అలవాటు. లక్ష్మి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళడంతో మధుమూర్తి చనువయ్యాడు. అందులో తమ్ముడికి సుస్థి వచ్చిన తర్వాత గిరిజ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం అతనికి దగ్గరికి వెళ్ళడం బాగా అలవాటైంది. గిరిజ పదే పదే తన కొడుకు కోసం రావడం మధుమూర్తి తల్లి అయిన వరమ్మకి ఇష్టం లేదు. కొడుకు పెళ్లి గురించి ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మధు గిరిజల మధ్య ఎక్కువవుతున్న ఈ చనువు ఇంకెక్కడికి దారి తీస్తుందోనని ఆవిడ భయం. అందుకే ఆవిడ గిరిజ వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మధు తన తల్లి మాటలు లెక్క పెట్టవద్దంటాడు. లక్ష్మి ఉత్తరాల్లో కూడా అదే రాస్తూ ఉంటుంది. గిరిజకి స్వతహాగా స్వాభిమానం ఉంది. తను ఎవ్వరినీ ఏమీ అనదు. ఎవరైనా మాట తూలి అంటే భరించి ఊరుకోదు. గిరిజ జాకెట్లు వీలైనన్ని ఎక్కువ తీసుకుని కుడుతోంది. బుట్టలు అల్లుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా వృధా చేయడం లేదు. అలా పనిచేస్తే నీ కళ్ళెందుకు పనికిరాకుండా పోతాయి అంటూ మధు మందలించేవాడు. ఒక్కోసారి గిరిజ చేతుల్లో వైర్ బ్యాగ్ లాగి అవతల పారేసేవాడు. గిరిజ రోజుకి 10 సార్లైనా తన దగ్గరున్న డబ్బు లెక్క పెట్టేది. ఇంకెంత జమ చేయాలో గుర్తు చేసుకునేది. ఒకరోజు గిరిజ జాకెట్ కత్తిరించడానికి మోడల్ కత్తిరింపుకి ఒక పేపర్ నేల మీద పెట్టి కత్తిరిస్తోంది. కత్తెరతో కత్తిరిస్తున్న గిరిజ దృష్టి యథాలాపంగా పేపర్ మీద పడింది. అక్కడ ఒక అతని బొమ్మ ఉంది. దాని కింద ఒక ప్రకటన ఉంది. అతను కుంటివాడుట. ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందిట. డబ్బు దానం చేయమని అర్థిస్తూ రాశాడు. ఆ ప్రకటనని గిరిజ అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. గిరిజ మనసులోంచి జాకెట్ కొలతల వివరాలు రూపు లేకుండా మాయమయ్యాయి. సాయంత్రం మధు వచ్చేసరికి గిరిజ ప్రకటన రాస్తూ కూర్చుంది. ఏమిటిది అన్నాడు మధు. గిరిజ చెప్పింది. మధు నవ్వాడు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. డబ్బు పంపిస్తారని ఆశగా ఉందా? ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. సరే, నీ ఇష్టం. కానీ పత్రికలో ప్రకటన వేయడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. తెలుసు అంటూ గిరిజ తను కూడబెట్టిన డబ్బులో నుంచి తీసి తెచ్చిచ్చింది. ఏదైనా చెయ్యాలి అంటే ఆలోచన మాత్రమే గిరిజది. దాన్ని కార్యాచరణలో చూపించటం అంతా మధుదే. వెంటనే ప్రకటన ఇచ్చారు. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలు ఎక్కువ రాసాగాయి. ఒక అతను రాశాడు. గిరిజ గారికి నమస్కారం. మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోతోంది. కానీ నేను నిస్సహాయుడిని. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తాను. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ? గిరిజ ఆ ఉత్తరం పట్ల రవ్వంత కూడా ఆసక్తి లేనట్లు పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కృంగిపోనవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడందే మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దంటున్నా కాఫీ తెప్పించి ఇచ్చాడు. డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకి వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చునట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 రూపాయలు ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చస్తాను
అంతేకాని అంటూ అతను రాసిన ఉత్తరం ముక్కలు చేసి అతని ముఖాన కొట్టి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతోంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజా అని పిలిచాడు. తలెత్తి చూసింది. మధుమూర్తి దగ్గర ఏ విషయమైనా సరే దాచే అలవాటు లేదు. అందులోనూ మనసు కుతకుతలాడిపోతుందేమో. సాయంత్రం తనకి ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్టు వస్తూనే ఉంది. ఒక అతను రాశాడు, గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చెయ్యగలను. మిమ్మల్ని నేను పెళ్ళాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం కూడా అవసరం లేదు అంటూ రాశాడు. నేనిప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా? గిరిజ ఆ ఉత్తరం గిరాటు కొట్టింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల పాప చేసిందది. కాన్వెంటులో చదువుతోందిట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి, దేవుడు మీ తమ్ముడి ఆరోగ్యం చక్కపరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. ఇట్లు పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకుని పెద్దయి పేద ప్రజలకి ఇలాగే ఎన్నెన్నో గొప్ప సాయాలు చేయాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాళ్ళు లేని బాధ ఏమిటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నాను. ఇలా 10, 25 వస్తూనే ఉన్నాయి. అవన్నీ కలిపితే 434 రూపాయలు మాత్రం అయ్యాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగం అయ్యింది. మధు, మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దాం అంది. ఇంకో ప్రకటన? ఇప్పటికైన ఖర్చు డబ్బు చాలదు. ఇంకొక్కసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, దానిలో ఒక్కదానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొక్కసారి పరీక్ష చేసి చూసుకుంటాను అంది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకేం సంబంధం? గిరిజ తల అడ్డంగా తిప్పింది. కాదు, ఇది నా అదృష్ట దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగడం అనేది నా అదృష్టం మీదే ఆధారపడి ఉందని భావిస్తున్నాను నేను, దృఢచిత్తంతో అంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా, పోస్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఒక దినచర్యగా అయిపోయింది. ఈరోజు కూడా అదే పని చేస్తోంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తలని దిండు మీదకి జరిపి లేచి వచ్చింది. వైర్ బ్యాగ్ తీసుకుని అల్లసాగింది. గిరిజ దృష్టి కొంచెంసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవికి తన అనారోగ్యం సంగతి తెలిసింది. తను బతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతోన్న ఆందోళన చూస్తుంటే జాలి వేస్తోంది. తాను తప్ప అక్కకి ఇంకెవ్వరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకు బాగానే అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచలేదు. అక్కా తమ్ముళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైనది. తన ప్రాణం పణంగా పెట్టైనా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు ఇదే ధ్యాస. రవి కూడా లేకపోతే తనకి జీవితం అంతా చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యానంగా అల్లుతోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలో నుంచి వినిపించింది. అల్లుతోన్నది గభాలను వదిలేసి దిగ్గున లేచి వెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లను గిరాటేసి వెళ్ళిపోలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అంది ఆతురతగా. రిజిస్టర్ పోస్ట్ అన్నాడు నంబర్ చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్టులో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్ళవే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీపీఓ, హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవర్ చించి కాగితాలు తీసుకుంది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివాయి.
అందులో ఇలా ఉంది: గిరిజ గారికి మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవ్వరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపుతున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు చంద్రశేఖర్. ఈ ఉత్తరానికి జత చేసి 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిశ్చేష్టురాలయ్యింది. తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది. రవి! పిచ్చిదానిలాగా కేకపెట్టింది. రవి నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు. ఏమిటక్కా? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడరా, చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడరా. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం డీడీ తీసుకుని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. అక్కా అన్నాడు రవి. రవి! గిరిజ కళ్ళ నుండి అప్పటికే బొటబొటా నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగిలించుకుంది. ఏడుస్తోంది, నవ్వుతోంది కూడా. ఇద్దరూ ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్టు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా, ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేము కంపిస్తున్న కంఠంతో అంది గిరిజ. ఇంక నాకు నయమైపోతుంది కదక్కా? తప్పకుండా సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళదాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో, చెప్పేసి వస్తాను అంటూ మంచం మీద నుండి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెత్తింది. బయట ఎండ మార్చేస్తోంది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేమీ తెలియడం లేదు. వీధి చివరన ఉన్న మధుమూర్తి ఇంటికి పరిగెత్తుకొచ్చింది. వాకిట్లో వరమ్మగారు ఎదురైంది. మధు ఉన్నాడండి అని అడిగింది. ఎందుకు? వాడిప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు, ఇంకా భోజనం కూడా చేయలేదు, స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ అడ్డుగా నిలబడుతూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడ్ని పక్కకు తోసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్లు నీళ్ల చప్పుడు వినిపించింది. తూములోంచి సబ్బునీళ్లు యువతలకు వస్తున్నాయి. మధు, మధు అంటూ గిరిజ బాత్రూమ్ తలుపులు బాదింది. లోపల నీళ్ల చప్పుడు ఆగింది. ఏమిటి గిరిజ అన్నాడు. 2000 రూపాయలకి డీడీ వచ్చింది. ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇదిగో చూడు. తలుపులు ఊపింది. లోపల స్నానం చేస్తున్న మధు గభాల్ నా తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదింపెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను, తలుపులు గట్టిగా ఊపకు, వీటికి గడియ సరిగ్గా లేదు. త్వరగా రా. ఇదిగో ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువ్వాలుంది, కొంచెం ఈ తలుపుపై నెయ్యి. గిరిజ తువ్వాలు తెచ్చి వేసింది. కొంచెం సేపటికి మధుమూర్తి యువతలకు వచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలి అన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చిచ్చింది. అది పెట్టుకుని మధు ఉత్తరం చదివాడు. ఇప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణంసేపు గిరిజ ముఖాన్నే తదేకంగా చూశాడు. ఎండలో రావడం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహంతో మెరుస్తున్నాయి. నమ్ముతానను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా? ఇది కేవలం నీ అదృష్టం అని ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వింది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.